గైజ్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నుంచి అయితే మనమైతే వచ్చిన గ్లిమ్స్ని బట్టి అయితే స్టోరీని అయితే చూసుకుందాం గైజ్. ఏదైతే ఒక నా ప్రిడిక్షన్ మాత్రమే. ఇక మెయిన్గా అయితే మనకైతే స్టోరీ చూసుకుంటే అయితే 1967లో అయితే స్టార్ట్ అవుతుంది గైజ్. ఓపియం పాపీస్ అనే ఒక ప్లాంట్ని అయితే చూపిస్తారు గైజ్. ఇదైతే ఒక ఎడిక్ట్ డ్రగ్ లాంటిది గైజ్. ఇది ఇక ఈ మెయిన్గా అయితే ప్లాంట్ అయితే మనకైతే పండేది అయితే మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో అండ్ మన గోల్డెన్ ట్రయాంగిల్ అనే లొకేషన్స్లో అయితే పండుతుంటుంది గైజ్. ఇక ఇదైతే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అయితే వీళ్ళిద్దరి మధ్యలో అయితే చాలా బాగా అండ్ చాలా పెద్ద బిజినెస్ అయితే జరిగేది గైజ్. ఆఫ్టర్ ఇండియాకి అయితే ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత అయితే వీళ్ళిద్దరి వల్ల అయితే అప్పుడైతే కొలాప్స్ అవుతుంది గైజ్. ఇద్దరి మధ్యలో అయితే కొన్ని వార్స్ అయితే స్టార్ట్ అవుతాయి గైజ్. మనకైతే మూవీలో అయితే ఇప్పుడు గ్లిమ్స్లో వచ్చిన గ్లిమ్స్ని చూసుకుంటే అయితే మనకైతే మన వీళ్ళైతే చూపించారు గైజ్. మన ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళ నుంచి అయితే వచ్చిన విలన్స్ అయితే అందరిని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు గైజ్. అందులో అయితే మనకైతే దాదా సర్కార్కి అయితే ఇద్దరు అబ్బాయిలు అయితే ఉండొచ్చు అని అయితే ప్రిడిక్షన్ అయితే ఉంది గైజ్. ఎందుకంటే చూడొచ్చు వాళ్ళిద్దరు బాబీ సర్కార్ అండ్ మనకైతే సంజయ్ సర్కార్ అనే ఒక నేమ్ అయితే ఉంది గైజ్. వీళ్ళిద్దరు అయితే చూడొచ్చు. అండ్ ఇంకా మనకైతే అకౌంటెంట్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే రివీల్ అయితే చేశారు గైజ్. మన ఇక లూగర్ అయితే మనకైతే ఇప్పుడైతే బేసిక్గా చూసుకుంటే అయితే మనకైతే ఇప్పుడైతే ట్రేడింగ్ కంపెనీ ఆఫ్ఘనిస్తాన్ వరకు అయితే చీఫ్గా అయితే ఉన్నట్టయితే చూపిస్తున్నారు. కానీ ఇదైతే మనకైతే ప్రశాంత్ నీల్ మామ అయితే మనం అనుకున్నట్టయితే తీయడం కదా గైజ్. కొన్ని ట్విస్ట్ అయితే ఉంటాయి. అదైతే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గైజ్. ఇక మన రుక్మిణి వసంత్ గారిని అయితే ఎలా చూపించబోతున్నాడు అదైతే మూవీలో అయితే చూడాలి గైజ్. ఇక మెయిన్గా చూసుకుంటే అయితే మన గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ మన ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ మధ్య అయితే వార్స్ అయితే ఉంటాయని అయితే ఒకటైతే మనకైతే తెలుస్తుంది గైజ్. ఇక దాని తర్వాత అయితే ఏమైందని అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. ఇదైతే మాత్రం నా ప్రిడిక్షన్ మాత్రమే. అండ్ మీకేమనిపిస్తుందో అయితే కామెంట్ అయితే చేసేయండి గైజ్. వీడియోకి అయితే లైక్ కూడా చేసుకోండి గైజ్. మెయిన్గా అయితే ఈ గ్లిమ్స్లో అయితే నాకైతే చాలా బాగా అనిపించిన ఈ లుక్స్ అయితే వేరేలో అనిపించాయి గైజ్. ఆ విజువల్లీ ఆ కలర్ రీడింగ్ అయితే వేరేలో అనిపించింది గైజ్. ఇక మనమైతే ప్రశాంత్ నీల్ నుంచి అయితే మనమైతే బ్లాక్ అండ్ వైట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ రేంజ్లో లుక్ అయితే దింపాడు గైజ్. నేనైతే ఎందుకంటే అప్పుడైతే మనకైతే ఒక జిమ్లో లుక్ అయితే ఒక వీడియో అయితే రివీల్ చేస్తారు గైజ్. నేనైతే ఈ బాడీ లుక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను. కానీ ఈ స్పెక్స్ పెట్టుకొని అయితే ఈ బనీన్ లుక్లో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైజ్. అయితే వేరేలో అనిపించింది గైజ్. మెయిన్గా అయితే ఈ లుక్ కోసం అయితే నేనైతే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తాను గైజ్. నాకైతే గ్లిమ్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫై అయితే చేసింది గైజ్. మీకేమనిపించిందో అయితే ట్రూ అయితే కామెంట్ అయితే చేయండి గైజ్. వీడియోకి అయితే లైక్ కూడా చేసుకోండి గైజ్.